హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా చేపలను తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర అండి వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. నూనె పైకి వచ్చేలాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. రుచికి తగినంత కారం వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఓ ప్లేట్ మూత వేసుకోవాలండి. మూత వేసుకుని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుని తీయాలండి. మూత తీసుకుని చూడాలండి. తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని నూనె పైకి తేలే వరకు మసాలా బాగా మగ్గించుకోవాలండి. అలా అయితేనే పచ్చివాసన పోతుందండి. మసాలా బాగా వేగిందండి. ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలండి. మనకు రుచికి తగినంత పులుపు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మరో 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. బాగా మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. చేప ముక్క పులుసులో ములిగేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని గంటలు పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. ఎక్కువ కలపకూడదండి. కలిపితే చేప ముక్క విరిగిపోయే ప్రమాదం ఉంది. ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయ్యిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.